దేశానికి రోల్ మోడల్ గా కులగణన జరుగుతోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ముఖాముఖిలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలనలో మంత్రుల ప్రజల దగ్గరికి వెళ్తున్నారని చెప్పారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఇస్తున్నామని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి. ప్రజా ప్రభుత్వం నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి, కార్యకర్తలతో కూడా ముఖాముఖి అనే కార్యక్రమానికి ఇక్కడ రావటం జరిగింది. ఉదాహరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైనం కూడా మీకు తెలియదు కాదు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే. నిరుద్యోగ యువతి యువకుల సమస్యల పరిష్కారం కోసం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పినట్టుగానే రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటమే కాదు, దాదాపు ఇప్పటికే 55,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సంబంధించిన నియామక పత్రాలు కూడా అందించిన విషయం మీకు తెలియదు కాదు. ఇవన్నీ ప్రజల విజయంగా, ప్రజా ప్రభుత్వం, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజాప్రభుత్వం మన అవసరాలని తీర్చిదిద్దుతూ ప్రజల విజయంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా చేస్తున్న కార్యకలాపాల్లో కూడా మేము ఎప్పటివరకు చేసినటువంటి అంశాలని, భవిష్యత్తులో చేయాలనుకునేటువంటి అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్తూ ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ప్రజల ప్రభుత్వం, పేదల, బడుగు, బలహీన వర్గాల, మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ప్రజలకు అందకుండా చేయాలని, లేకపోతే ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న కులగణన లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం చేస్తూ ఉన్నాం. దేశానికే తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు, ఇంతకాలం సమాజం మీద పడి దోపిడీ చేసుకున్నటువంటి దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తాం.